తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం దామల చెరువులో మామిడి రైతులు వ్యాపారస్తులతో కలిసి సమీక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతుందని 22,000 టన్నులు మార్కెటింగ్ జరిగిందని అన్నారు. చివరి మామిడికాయ వరకు ₹4 సబ్సిడీ కల్పిస్తామని తెలిపారు. గుజ్జు పరిశ్రమలు సేకరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంకటేష్ నాయుడు రంగప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ విజయవాడ నుంచి వచ్చినారు. వారికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన రైతు సోదరులందరికీ నా నమస్మాంజలు. ఆ తర్వాత మామిడికాయలు 200 రకాల మామిడికాయలు అని పేరే కానీ చిత్తూరు జిల్లాకు నీలముఖి ఇతరత్ర వెరైటీలకు ప్రసిద్ధి. నమస్కారం. ఈరోజు మనకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా మనకి మామిడి రైతులకి ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక ప్రత్యేక సంవత్సరంగా మనం చూడాలి. ఎందుకంటే ప్రొడక్షన్ ఈసారి సుమారుగా మన తోటపూరి వెరైటీనే సుమారుగా 5.5 లక్షల నుంచి 6 లక్షలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా కూడా మనకు వచ్చింది. అదేవిధంగా ఈసారి ప్రొడక్షన్ ఎక్కువ అవడంతో పాటు గడిచిన 2 సంవత్సరాలు ఏదైతే మనము ఫ్యాక్టరీలకు అన్నింటినీ మనము తోటపూరిగా ఏదైతే అన్నామో ఆ పల్ప్ అంతా కూడా ఇంకా బయట మార్కెట్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఇంకా నిల్వలు చాలా ఉన్నాయి. అదొక సమస్య వచ్చింది. దానివల్ల పెరిగింది. ఈరోజు పెస్టిసైడ్స్ విపరీతంగా పెడుతున్నారు. దాని అనర్థాలు చాలా ఉన్నాయి. 4 రోజుల ముందు గుంటూరు మిర్చి యార్డు ద్వారా చైనాకి కంటైనర్లో వెళ్ళారు. వాళ్ళు అక్కడ చెక్ చేశారు. ఈ కంటైనర్లో వచ్చినటువంటి మిర్చి ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడారు, మాకు ఇది అవసరం లేదని అవన్నీ కూడా వెనక్కి పంపించారు. కాబట్టి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎరువులు కూడా తగ్గించుకోవాలి, పెస్టిసైడ్స్ కూడా తగ్గించుకోవాలి, న్యాచురల్ ఫార్మింగ్ లోకి వెళ్ళాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఒక సంవత్సరం ఒక పంటకి ధర వస్తే అందరం అదే పంట పండించేస్తాం. విపరీతంగా ప్రొడక్షన్ వస్తుంది, ఒక్కసారి ధరలు పెరిగిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మీకు ఒక ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఇప్పుడు నేను ఉండేటప్పుడు మిర్చికి 20,000 వచ్చేది, మీరు 14,000కే కొంటున్నారని. తెలిసి మాట్లాడతాడు, అవగాహన ఉండి మాట్లాడతాడు, అవగాహన లేక మాట్లాడతాడో తెలియదు. మిర్చి 10 సంవత్సరాలు తీసుకుంటే 10 సంవత్సరాల్లో ఒకే ఒక్క సంవత్సరం ₹20,000 వచ్చింది. మిగతా 9 సంవత్సరాలు ₹14,000 వచ్చింది. ఈ సంవత్సరం అంతే రేటు ఉంది. ఒక్క సంవత్సరం 20,000 వచ్చింది. కాబట్టి నేను మహాముఖ్యమంత్రిని, నా హయాంలో ధరలు పెరిగాయి, మీరు వచ్చాక తగ్గిపోయినాయంటే దానికి అర్థమే ఉంది. ఏం జగన్మోహన్ రెడ్డిని 1 సంవత్సరం ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి ఉన్నాం. 2022లోనే 20,000 అయింది. మిగతా 4 సంవత్సరాలు ధర ఎందుకు పెంచలేదు, ఎందుకు పెరగలేదు? ఆ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో తేడా వల్ల ధరలు పెరిగాయి. నిన్న కోకో 1 సంవత్సరం ₹10 వచ్చింది కేజీ. మన దగ్గర కొన్నటువంటి మామిడి పరిశ్రమల దగ్గర స్టాక్ ఉంది. వారు ఈ రోజు కొనాలంటే కష్టపడుతున్నారు. కష్టపడ్డం కాదు, కొనాలి. కొని దానికి మార్గాలు ఎత్తి మనం సమస్య పరిష్కరించుకోవాలి తప్ప నా దగ్గర స్టాక్ ఉంది, నాకు ఎక్స్పోర్ట్ అవ్వడం లేదని ఏదో 1 సంవత్సరం మీరు ఇటువంటి ఇబ్బందులు పెడితే, రైతు ఉండాలి, ప్రాసెసింగ్ ఉండాలి, ట్రేడర్స్ ఉండాలి, అందరూ సమన్వయం